ఎందుకు మీలాంటి ఆడాలకి హెల్ప్ చేయాలి అసలు? ఆవిడకి ఆల్రెడీ భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఆవిడ మగపిల్లని గంట ఒక మిషన్ లాగా కూర్చుందట ఈ లవర్ కోసం. ఏమయ్యా ఇంతేనా? సూపర్ తిట్టాను కదా వాళ్ళని. అలాంటి పిల్లల్ని కన్నా ఏం చేద్దాం? నువ్వో వేస్ట్ గాడు, మళ్ళీ అందులోనే వాళ్ళని ఇంకా వేస్ట్గా తయారు చేస్తావు. లేచి వెళ్ళండి అమ్మా, నేనైతే ఏమి హెల్ప్ చేయను మీకు. అట్లనే కూడా మేడం మా పిల్లల ముఖం చూసన్నా. ఎందుకు చేయాలి? మొక్కలు చూసి చేయడం ఏంటి? ఏం మొక్కలు చూసి చేయాలి? మీరు ఇంకా ఎంతసేపు మాట్లాడుతున్నా మీలో ఇంతవరకు ధైర్యం రాలేదు, పోరాటం రాలేదు, మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకునే శక్తి మీకు రాలా. ఎందుకు మాట్లాడాలి మా టైం వేస్ట్ చేసుకొని? వద్దు మేడం, మాకు ఆయన వద్దు. ఆ ఎకరా భూమి మాకు రాసిస్తే మేము మా పిల్లల్ని తీసుకొని ఆ ఇల్లు తీసేసి అమ్మేసి ఏనన్నా పోయి బతుకుతాం మేడం. ఎక్కడన్నా ఎందుకు పోవాలో? సొంతూరే. సొంతూరు మీ వాల్యూ మీకు తెలియట్లా. మీరెవరు అని అడిగితే మీ గురించి చెప్పేది సొంతూరే. ఎవరికాడు ఊళ్ళు షిఫ్ట్ అవడం వల్ల అదే మాట్లాడుతున్నాను. ఎవరికాడు ఊర్లు ఇల్లు షిఫ్ట్ అయ్యి వెళ్తే మీ గురించి ఎవరికి తెలియని కూడా తెలియదు. 25 ఏళ్ల నుంచి మీ గురించి గౌరవంగా తెలిసిన ఏరియా ఏంటిది? మీ ఏరియా. అవునా? అవును మేడం. మీరు ఇక్కడ నుంచి ఆయన ఇంట్లోకి అలౌ చెయ్యం. అసలు తండ్రి అనే పాత్ర నుంచి డిలీట్ చేస్తాం, భర్త అనే పాత్ర నుంచి డిలీట్ చేస్తాం అంటే నేను ఫర్దర్గా మాట్లాడతా ఏం చెయ్యాలి అని. అవసరం లేదు మేడం నాకు. మీ పెళ్ళిళ్ళు మీరు చేసుకుంటారుగా? నువ్వు ఉన్నావు కదా తల్లి, ఉన్నావుగా, పోతే బతుకుతావుగా. మీ ఆయన లేకపోతే నీకు కావాల్సిన 1 ఎకరం నేను ఇప్పిస్తా. ఈయన ఇంకొకసారి ఇంటికి రాకుండా నాకు అక్కడ తెలిసిన వ్యక్తితోటి ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను. మీరు ఇమీడియట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయండి. నేను ఒక 6 months మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తానే ఉంటాను. ఎందుకంటే నాగర్ కర్నూలు నాకు తెలిసిన ఏరియా. ఇన్ కేస్ మీరు మళ్ళీ దద్ది మొఖాలు వేసుకొని ఈయనతో మాట్లాడారని తెలిసిన మగాడే దైవం అని కూర్చున్నా, మగాడు దైవమే, నేనైతే దేవుడు అంటాను. ఇంకో రకంగా భర్త, తండ్రి, ఈ పాత్రకి ఈయన సరిపోనప్పుడు మీకు వచ్చే భర్తల్ని దేవుడిలాగా చూసుకోండి. మంచిగా కాపురాలు చేయడానికి చూడండి. అర్థమవుతుందా? మీ నాన్న ఒక్కడే ఇలా ఉన్నాడమ్మా, బయట అందరూ అలా ఉండరు. చాలా మంచి మగాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? కానీ మీకు సమస్య వచ్చినప్పుడు అది సమస్య అని మీరు ఐడెంటిఫై చెయ్యట్లా. సమస్యలో మునిగి తేలి అందరూ మునిగిపోతున్నారు ఊబిలో మునిగినట్టు. 25 ఏళ్ల నుంచి ఇది సమస్య. మీ నాన్న పెద్ద సమస్య, మీకు జీవితకాలం సమస్య. సంబంధాలు వస్తుంటే చెడగొడుతున్నాడు తెలుసా? రేపొద్దుట పెళ్ళిళ్ళు చేస్తే భర్తలను కూడా చెడగొడతాడు తెలుసా? అరే మా అమ్మాయికి ఆడపిల్ల పుట్టిందిరా వదిలేసేయి, వాళ్ళ వెనకాల వెళ్ళే టైపు. మగపిల్లలు కానండి మీరు కూడా వెళ్ళి అని. అర్థమవుతుందా? మీకు 25 ఏళ్ళు పడిన నరకం చాలు. ఇంకా ఆయన డిలీట్ చేయండి మీ లైఫ్లో నుంచి. మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ప్రొటెక్షన్గా ఉంటుంది. మీది యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అమ్మ, ఎక్కడికి పోదు. ఓకేనా? మళ్ళీ మీరు నిజంగా హెల్ప్ చేయమేమో ఓకే ఏంటి అని అంటే నేను ఇప్పుడు ఫోన్ మాట్లాడతానమ్మా. కృష్ణయ్య గారు అని అక్కడ ఎక్స్ సర్పంచ్, వాళ్ళతో మాట్లాడి మీకు అక్కడ లీగల్ హెల్ప్ చేయించడానికి చూస్తాను. ఓకేనా మేడం? యాక్చువల్గా ఈ కేసులో వీళ్ళది ప్రాబ్లం ఏంటో కూడా వీళ్ళకి ఐడెంటిఫై అవ్వాల. వీళ్ళ దృష్టిలో ఏంటంటే భర్త ఉండాలా, తండ్రి ఉంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి, గౌరవంగా వెళ్ళిపోతామని. ఇలాంటి వ్యక్తితో వీళ్ళ జీవితాలు గౌరవంగా ఉండవు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతున్న సందర్భం. వీళ్ళకి లీగల్ సపోర్ట్ కొంత మనం అక్కడ ప్రొవైడ్ చేస్తే ఆయన జీవితకాలం వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఉండదు. అప్పుడు తెలుస్తుంది భార్య అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటని. ఎక్కడో మగపిల్లనికి అంటా నేను వెళ్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళిపోయి గాలిగా తిరుగుతూ ఉంటే జీవితకాలంలో మీరు ఆయనకు మాత్రం ఇంట్లోకి ఎల్లో చేయకండి అమ్మా. ఆయన మీ మీద ఏ కేసులు వేయలేడు. కుదిరితే మీరు ఇప్పుడు నేను చెప్పే కేసులు తప్ప. కాకపోతే మీకు అక్కడ సపోర్ట్ కావాలి, ఒక పెద్ద మనిషి సపోర్ట్ కావాలంటున్నారు కాబట్టి నేను మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి మీకు అక్కడ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి చోటకి మేము రాలేం కదా. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు లక్ష్మి మేడం. హలో కృష్ణయ్య గారు, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి. బాగున్నాను సార్. సార్ యాక్చువల్గా ఇక్కడ మన ఇది కథ కాదు ప్రోగ్రామ్ ఒకటి చేస్తుంటాం కదా సార్, ఇది కథ కాదు జీవితం అని. దాంట్లో మీ ఏరియాకి సంబంధించి నాగర్ కర్నూలు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారండి. ఆవిడ ఒక 5 కూతుర్లు, 25 ఏళ్ల నుంచి ఒక 2 ఎకరాల పొలం అయితే ఉంది హస్బెండ్కి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంత పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కొంత ఆ ఏరియాకి సంబంధించి కొంత పెద్ద మనుషులు ఉంటే బెటర్ అని ఆవిడ ఉద్దేశం. మేము వచ్చి ఇక్కడ హెల్ప్ చేయొచ్చు, కానీ అంత రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా నేను వస్తానండి అక్కడ పర్సనల్గా. ప్రెసెంట్ రేపు ఎల్లుండిలో మిమ్మల్ని కలుస్తారు. మీ నెంబర్ ఇస్తాను వాళ్ళకి. కొంచెం పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి ఆ హస్బెండ్ ఇంట్లోకే రాకూడదు. యాక్చువల్గా ఇక్కడ కూడా మేము 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాయిస్తామండి. ఆయనకు ఒక 1 acre ప్రాపర్టీ ఉంది. అది ఇక నుంచి పిల్లలు వాళ్ళ వైఫ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఏమండి అంతేనా? ఆల్రెడీ ఇందాకే ఇస్తానన్నారు. ఇప్పుడు నేను బాండ్ పేపర్ మీద రాయిస్తాను. వెళ్ళి అక్కడ నోటరైజ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు వాళ్ళు. అయినా మీ మీద కేసులు వేస్తారు, డైవర్స్ కేసు కూడా వేస్తారు సార్. వాళ్ళ భయం ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో కొంత ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనేది. సో మీరు కొంచెం మీకు ఆల్రెడీ పొలిటికల్ గా కూడా అక్కడ తెలుసు కాబట్టి
ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తారా? మీరు చెప్పారు కదమ్మా, నేను చూసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా ఈ నెంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఎవరన్నా అక్కడ పెద్దలు సపోర్ట్ ఉన్నారు అంటే ఈయన ఏదైనా అధవేషాలు వేసినప్పుడు మీకు ఇదిగా ఉంటుందని. మీరు చేయాల్సిన పని ఈయన్ని కలవండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కంప్లైంట్ ఫైల్ చేయండి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు బాండ్ పేపర్స్ మీద రాయిస్తాం. మీరు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ మార్పించుకోండి, ఎక్స్పెన్సెస్ మీరే చూసుకోండి. సరే మేడం. ఇంక ఈయన పెట్టి మేము అడగడానికి అయితే లేదు. సరే. నెక్స్ట్ డైవర్స్ కేసు ఒకటి ఫైల్ చేయాలి. నీకు అవసరం లేకపోవచ్చు, సరే డైవర్స్ ఇష్టం లేకపోతే జ్యుడిషియల్ సపరేషన్ అని ఉంటుంది. మీరిద్దరూ తల్లిదండ్రులే తప్ప భార్యాభర్తలు కాదు. నా పర్సనల్ రిక్వెస్ట్, పెళ్ళికి ఆయన అవసరమే లేదు. మంచి సంబంధాలు చూసి వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి సర్కిల్ ఉంటుంది కాబట్టి మీరు క్యారెక్టర్తో ఉన్న కుటుంబం అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు 100%. అలా ఉంటే మీకు మంచి సంబంధాలు కూడా వస్తాయి. మీరు పెళ్ళిళ్ళు చేసి మీ తాహతులోనే కట్నాలు లేకుండానే పెళ్ళిళ్ళు గుర్తుపెట్టుకోండి. కట్నాలు ఇచ్చి మళ్ళీ 498 అవేం వెయ్యి అవసరంలే. చేసుకున్న భర్తలతోటి కాపురాలు చేయడానికి చూడండి. అర్థమవుతుందా మేడం? ఇది బెటర్ అని నా ఉద్దేశం. మనం చేయగలిగే హెల్ప్ అయితే. బాబు నమస్తే. నీలాంటి తండ్రిని నీలాంటి భర్తని నిన్నే చూసా. ఇంత క్రూయల్గా ఉన్న వ్యక్తుల్ని నేను చూడలే. తాగుడుతో చిన్న చిన్న మిస్టేక్లు ఎవరన్నా చేస్తారేమో కానీ అన్ని టేక్ ఇట్ ఈజీ ఉన్నావు. డబ్బు వద్దు, ఆస్తి వద్దు మేడం, నాకు మగ పిల్లవాడే కావాలండి. ఏం అసలు నీ మగపిల్లాడికి అనుకుంటూ పోయి ఎక్కడ నుంచి వదిలేస్తామన్న ఇంత ఫీలింగ్ కూడా లేదయ్యా. వదిలేసి నాకు తెలుస్తుంది మేడం, మనుషుల వాల్యూ ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. నీకు అది తెలియచేస్తాను, నువ్వు పోయి ఇక్కడ నుంచి ఫస్ట్ లేగసేళ్ళు. ఇంత కూడా ఎఫెక్షన్ లేదు, కూర్చునే అర్హత కూడా లేదు నీకు ఇక్కడ. మంచాన్ని పడతావు చూడు, మోయటానికి నలుగురు ఉండాలి, అప్పుడు తెలుస్తుంది నీకు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇంత దారుణంగా? వాళ్ళ మొహాలు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు ఆయన. సో వీళ్ళు ఇక్కడ నమ్మి ఇక్కడ వరకు వచ్చినందుకు అసలు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ముందడుగు వేస్తే వాళ్ళు ఎలా బాగుంటారు అనేది కూడా వాళ్ళు తెలియని పరిస్థితులు ఇక్కడ వరకు వచ్చారు. ఏం చేయాలనేది చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం నిజంగా థ్యాంక్ యూ. మేడం చెప్పింది గుర్తుంది కదా, నంబర్ కూడా షేర్ చేస్తారు. డెఫినెట్గా వెళ్ళండి, కలవండి, ధైర్యంగా ఉండండి. ఇంకొకసారి ఆ దరిద్రుడిని మాత్రం రానికండి, తిట్టండి. కొంచెం నోట్ నుండి బూతులన్నీ వచ్చా ఆయన తిడితే మీకు తెలిసి ఉంటాయిగా, వినుంటారుగా. తిట్టండి, కొంచెం ధైర్యంగా ఉండండి, బయటికి వెళ్ళండి, పని చేసుకోండి, మీ అమ్మని మీరు జాగ్రత్తగా చూసుకోండి. చక్కగా అమ్మ అందరికి పెళ్ళిళ్ళు చేయి. కుదిరితే ఇప్పుడు కూడా ఏమైనా చదువుకునే అవకాశం ఉంటే కొంచెం చదువు నేర్పించండి. ఏమ్మా జాగ్రత్త, వెళ్ళండి, భయపడకండి, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. ఇట్లా పెట్టు, సైన్ పెట్టు అమ్మా. ఈయన ఫోన్ నెంబర్ కూడా రాస్తున్నాను మీకు. ఇగో 1 acre ప్రాపర్టీ పేపర్స్ నాన్న తీసుకుని వెళ్ళండి మేడం. ఆ ప్రాపర్టీ అవి రాయించడానికి కొంచెం టైం పట్టింది. వాళ్ళకి ఫోన్ నెంబర్ అవి కూడా ఫార్వర్డ్ చేసాం సార్. మనం చేయగలిగినంత హెల్ప్ చేసాం. కొంచెం ఒక 6 months అయితే ఫాలో అప్ చేద్దాం మన టీం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.